విశాఖ రాజకీయాలు వాడివేడిగా నడుస్తున్నాయి. అనుచరులతో మాజీ మంత్రి దాడి వీరభద్రరావు సమావేశమయ్యారు. వైసీపీకి రాజీనామా చేసే యోచనలో దాడి కుటుంబం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇంకా నిర్ణయం తీసుకోలేదంటున్నారు దాడి కొడుకు రత్నాకర్. అనుచరులతో చర్చించి నిర్ణయాన్ని ప్రకటించనున్నారు దాడి వీరభద్రరావు. విశాఖ రాజకీయాలు వాడివేడిగా నడుస్తున్నాయి. అనుచరులతో మాజీ మంత్రి దాడి వీరభద్రరావు సమావేశమయ్యారు. వైసీపీకి రాజీనామా చేసే యోచనలో దాడి కుటుంబం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇంకా నిర్ణయం తీసుకోలేదంటున్నారు దాడి కొడుకు రత్నాకర్. అనుచరులతో చర్చించి నిర్ణయాన్ని ప్రకటించనున్నారు దాడి వీరభద్రరావు. విశాఖ రాజకీయాలు వాడివేడిగా నడుస్తున్నాయి. అనుచరులతో మాజీ మంత్రి దాడి వీరభద్రరావు సమావేశమయ్యారు. వైసీపీకి రాజీనామా చేసే యోచనలో దాడి కుటుంబం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర ఫోన్ లైన్ లో అందిస్తారు. రవిచంద్ర, అనకాపల్లి కేంద్రంగా రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. నిన్న మాజీ మంత్రి కొనసాల రామకృష్ణ తన భవిష్యత్ కార్యాచరణను త్వరలో ప్రకటిస్తానని ప్రకటన చేసిన కొద్ది గంటలతోనే మరో మాజీ మంత్రి దాడి వీరభద్రరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరం అయ్యే దిశగా అడుగులు వేస్తున్నారు. కొద్దిసేపటి క్రితం ఆయన కుమారుడు అలాగే ఇతర అనుచరులు కూడా సమావేశమయ్యారు. ఆ సమావేశం తర్వాత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలన్న బలమైన ఆలోచనలు ఉన్నారు. వాస్తవానికి గత కొంతకాలంగా దాడి కుటుంబం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో అంటిముట్టనట్టు వ్యవహరిస్తోంది. స్థానిక ఎమ్మెల్యే మంత్రి అమర్నాథ్ తో ఉన్న వర్గ విభేదాలు కావచ్చు, లేకపోతే టికెట్ కు సంబంధించి స్పష్టత రాని కారణంగా దాడి కుటుంబం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటుంది. ఈ క్రమంలోనే ఒక కీలకమైన నిర్ణయం, ఎన్నికల ముందు ఒక నిర్ణయం తీసుకోవాలనే ఒక ఆలోచన బలంగా ఉంది. ఈ సమయంలో అటు తెలుగుదేశం పార్టీతోనూ ఇటు జనసేనతో కూడా దాడి అనుచరులు కావచ్చు, దాడి కుటుంబానికి సంబంధించిన ముఖ్య నాయకులు కూడా టచ్ లో ఉన్నట్టుగా సమాచారం. రేపు లేదా ఎల్లుండి మరొకసారి సమావేశమై కార్యకర్తలకు సంబంధించి విస్తృతమైన అభిప్రాయాలు తీసుకున్న తర్వాత తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని దాడి వీరభద్రరావుకు సంబంధించిన కుటుంబ సభ్యులు కానీ లేకపోతే సీనియర్ నాయకులు చెప్తున్నారు. ఏదేమైనా దాడి వీరభద్రరావు కుటుంబం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరోసారి రాజీనామా చేయడానికి సంసిద్ధమవుతున్నట్టుగానే మనకు అక్కడ ఉన్న వాతావరణాన్ని బట్టి అర్థమవుతుంది. సంతోష్. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర.